ఈ మట్టి రోడ్డును ఆనుకొని మనకొక ఎకరం 10 గుంటల సైట్ వచ్చిందండి. ఈ మడి ఆ మడి ఈ 2 మళ్ళు మొత్తం 30 గుంటలు ఉంటుందండి. దీని పక్కన వాళ్ళ బ్రదర్ది, అవతల మళ్ళీ ఈ రైతుదే. మొత్తం ఎకరం 10 గుంటలు అయితే వాళ్ళ బ్రదర్ని అటు పంపించి తను ఇటు వస్తాడు. అప్పుడు ఇది టోటల్ మొత్తం మనకు ఎకరం 10 గుంటలు అవుతుందండి. ఒక్కటే దగ్గర బాగుంటుంది, చాలా బాగుంటుందండి సైట్. డాంబర్ రోడ్డుకు సెకండ్ బిట్టు. మనకు రేట్ కూడా చాలా రీజనబుల్లో ఉందండి, తక్కువ రేట్లో ఉందండి. మండల్ టౌన్కు జస్ట్ 4 కిలోమీటర్లు. జనగాం జిల్లా తరుగుప్ల మండల్లో మనకు ఒక ఎకరం 10 గుంటల ల్యాండ్ వచ్చిందండి. ఈ బీటీ రోడ్డుకు జస్ట్ సెకండ్ బిట్ అండి. దానికి ఇప్పుడు సెకండ్ బిట్కు పోవడానికి ఇది దారండి. మనకు ఆల్మోస్ట్ ఒక 20-25 ఫీట్ల రోడ్ ఉందండి. అక్కడ మనకు ముందు బైకులు కనబడుతున్నాయి కదా, అదే సైట్ అండి. ఇది ఫస్ట్ బిట్టు. ఈ చెట్ల అవతల మనకు సెకండ్ బిట్ అవుతుందండి డాంబర్ రోడ్కు. జనగాం ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మండల్ వచ్చేసి మనకు తరుగుప్ల మండల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు విలేజ్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకు విలేజ్కి సంబంధించిన టెంపుల్స్ కూడా దీనికి దగ్గరనే ఉంటాయండి. ఇది మనకు మట్టి రోడ్డు, మొత్తం మట్టి రోడ్ ఫేసే ఉంటుందండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది చెట్ల కా నుంచి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు ముందు నుంచి వెళ్ళి అటు లాస్ట్ వరకు ఇక్కడ కొద్దిగా దారి క్రాస్ అవుతుందండి. అక్కడ లాస్ట్ నుంచి వెళ్ళి ఇట్లా వస్తుందండి మొత్తం. ఇక్కడ ఆ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అవతలకి అట్లా వస్తుందండి. ఆ గ్రీనరీ ఉన్నాయి కదా, అదంతా వస్తుందండి. మనకు ఎకరం 10 గుంటలు అవుతుంది. ఇది మనకు తక్కువ ధరలో ఉందండి. మనకు చాలా హన్మకొండకు వచ్చేసి మనకు ఒక కాజీపేట వచ్చేసి 40 వస్తుంది, హన్మకొండ 50 వస్తుందండి. జనగాం జిల్లా మాత్రం 30 వస్తుంది. హుస్నాబాద్ 31 వస్తుందండి. మండల్ టౌన్ 5 కిలోమీటర్స్, విలేజ్ 1/2 కిలోమీటర్ అండి. మంచి రెడ్ సాయిల్ భూమి.